సాయి బంధువులకు, సాయి టీవీ ప్రేక్షకులకు 2026 నూతన సంవత్సర శుభాకాంక్షలు. బాబాగారి దీవెనలతో సాయి బిడ్డలందరూ సుఖ సంతోషాలతో, ఆరోగ్యంతో చక్కటి నూతన సంవత్సరాన్ని ఆరంభించాలని కోరుకుంటూ ఈరోజు మన సాయి గురుకులం కార్యక్రమం నూతన సంవత్సరంలో వినూత్నంగా షిరిడి నేలపై నుండి మనం ప్రత్యేక ఎపిసోడ్ ఈరోజు మనం చేసుకుందాం. ఈరోజు సాయి గురుకులం ఈ ఎపిసోడ్కి నిజంగానే చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. ఎపిసోడ్ కూడా మనం షిరిడి నుంచి చేసుకోవడం ఎంత ప్రత్యేకతో, దీంట్లో మనం తెలుసుకోబోయే విషయాలు కూడా అన్నీ మనకి ఆనందం కలిగించే విధంగానే ఉంటాయి. మరి ప్రత్యేకించి సాయి గురుకులం అభిమానులకి ఈరోజు కార్యక్రమం ఎంతగానో నచ్చుతుందని ఆశిస్తున్నాం. సాయి టీవీ ద్వారా సాయి భక్తులందరికీ కూడా బాబా గారికి సంబంధించి, ప్రత్యేకించి షిరిడి నేలకు సంబంధించి, షిరిడిలో జరిగే ఈవెంట్స్కి సంబంధించి ఎప్పటికప్పుడు ఎన్నో అప్డేట్స్ మనం ఇస్తూనే ఉన్నాం. అలాగే బాబా పట్ల మరింత ప్రేమను పెంచే విధంగా సాయి టీవీ ఎప్పటికప్పుడు వినూత్న కార్యక్రమాలని చేస్తూనే వస్తుంది. ముఖ్యంగా మన సాయి గురుకులం అనిల్ గారు ప్రతి సందర్భానికి అనుగుణంగా బాబా పట్ల ఒక చిన్న చిన్న పదాలతో సాధారణ భక్తులకు కూడా బాబా గారి ప్రేమను హృదయాల్లో ముద్రించుకునే విధంగా చక్కటి పాటల్ని వారు రచించి సాయి టీవీ ద్వారా భక్తులకు తీసుకెళ్తూ ఉంటారు. సాయి టీవీ ద్వారా మనకి ఒక పాట బయటకు వచ్చిందంటే అది ఖచ్చితంగా మన సాయి భక్త ప్రపంచంలో తొలి పాట అయి ఉంటుంది. అండ్ అది ఎంతో ప్రత్యేకమైనది అయి ఉంటుంది. అలాగే ఈరోజు కూడా మన నూతన సంవత్సరం సందర్భంగా ఒక ప్రత్యేకమైన గీతాన్ని మన సాయి గురుకులం అనిల్ గారు ఈరోజు మనందరికీ అందించబోతున్నారు. దాన్ని మరికొద్ది సేపట్లో మనం సంస్థాన్ CEO గారి చేతుల మీదుగా ఆవిష్కరించుకొని ఉన్నాము. మరి ఆ పాట ఏంటి ఆ ప్రత్యేకత, దానికి సంబంధించిన వివరాలన్నీ మనం మన అనిల్ కుమార్ గారిని అడిగి తెలుసుకుందాం. ఓం సాయిరామ్ సార్. సాయిరామ్. సాయి బంధువులందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈరోజు ఒక అపురూపమైనటువంటి, అద్వితీయమైనటువంటి ఘట్టం. సాయి టీవీ ఏదైనా ఒక దానిని ఒప్పుకుందంటే, షిరిడి పరిక్రమణకు సంబంధించి పోయిన సంవత్సరం మనకు స్వచ్ఛ షిరిడి సంస్థ ఫౌండేషన్ వాళ్ళు అడిగారు, తెలుగు వాళ్ళల్లో ఎక్కువగా రీచ్ లేదు, మీరు ముందుకొస్తే అది రీచ్ ఎక్కువగా ఉంటుందని చెప్పి. దాని ఫలితం మనం చూస్తున్నాం. మనకు చాలా ఫోన్ కాల్స్ వస్తున్నాయి, 13 ఫిబ్రవరి మళ్ళీ పరిక్రమణ ఉంటుందా అని చెప్పి. నిజంగా ఇది ఒక అద్భుతమైనటువంటిది. ఈ పాటకు సంబంధించి వచ్చినప్పుడు సాధారణంగా ఏం రాయాలి పరిక్రమణకు సంబంధించి, ఒక మోటివేషన్ తీసుకురావాలి. మనందరము ఎప్పుడు అంటూ ఉంటాం కదా, చెల్ 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 అని చెప్పి. ఆ విధంగా ఒక అందరం షిరిడి నగరికి పోవాలి, షిరిడి నగరి పిలుస్తుంది అనేటువంటి ఒక పదం ఉంటుంది దాంట్లో. ఆ పదం విన్నటువంటి ప్రతి గుండె కూడా కదులుతుంది. షిరిడి నగరి పిలుస్తుంది అనేటువంటి ఆ ఒక్క పదం ఫస్ట్ నేను రాయడానికి అది మూలం అన్నమాట. ఆ మూలము ఎంత అద్భుతమైనటువంటి పాటను రాయించిందంటే, అంటే ఏదైనా సరే బాబా మార్గంలో అనుభవిస్తేనే ఆ భావం వస్తుంది. అనుభవించినటువంటి భావం ఎందుకు పనికిరాదు. లాస్ట్ ఇయర్ మనం లైవ్ చేశాం, ఆ భావం ఇప్పటి వరకు ఉండగలిగింది. ఆ తర్వాత కూడా 2 సార్లు పరిక్రమణ చేశాను నేను, దసరాకు వచ్చినప్పుడు, తర్వాత గురు పౌర్ణమి అప్పుడు. అంటే ఆ ఎనర్జీ, అంటే బాబా పేరు మీద అది ఏది చేసినా బాబా మార్గంలో ఒక మహత్తు ఉంటుంది. అంటే ఈ పరిక్రమణకు సంబంధించినటువంటి విషయమే నేను చెప్తాను. బాబా మహమ్మారిని తరమడానికి పిండి విసిరి ఆ పిండిని షిరిడి చుట్టూ చల్లమంటారు. నిజంగా మహత్తు ఎక్కడుంది? బాబా యొక్క వాక్కులో ఉంది. ఇక్కడ ఒక సంకల్పం చేసుకున్నారు. ప్రపంచమంతా కూడా అతలాకుతలం అవుతున్నప్పుడు మహమ్మారి వ్యాపించి, ముఖ్యంగా మహారాష్ట్ర లాంటి దేశంలో విపరీతమైనటువంటి మరణాలు సంభవించాయి. అటువంటి సమయంలో ఒక సంకల్పం చేసుకున్నారు, మనము మన ప్రాణాలను రక్షించుకోవడానికి బాబా ఆ రోజు పిండిని చల్లారు కదా, మనము పరిక్రమణ చేద్దాం షిరిడి సరిహద్దు. దీనిపైన కొన్ని సంశయాలు వచ్చాయి. నన్ను మహామేధావులు అడిగారు, షిరిడీలో బాబా ఊదిని ఆ రోజు చిన్న గ్రామం కదా, ఆ గ్రామం చుట్టూ చల్లించారు కదా, ఆ గ్రామం మరి ఇప్పుడు అది లేదు కదా, విస్తరించబడ్డది కదా, అదెలా అవుతుంది పరిక్రమణ అడిగారు. కానీ మన విజ్ఞత ఏంటంటే, సరిహద్దులు విస్తరిస్తూ ఉంటాయి. హైదరాబాద్ నగరం ఒకప్పుడు చార్మినార్ చుట్టూ, ఇక్కడ షిరిడి ఈరోజు దాదాపు 14 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది. ఆ అద్భుతమైనటువంటి సంకల్పంతో వాళ్ళు చేస్తున్నారు. పోయినసారి పరిక్రమణ సందర్భంగా మీరు అందరూ విన్నారు కదా, షుగర్లు కంట్రోల్ అయ్యాయి, మానసికమైనటువంటి శాంతి వచ్చింది. ఏమిటి అంటే, బాబా పేరు మీద అది ఏదైనా సరే, ఏ పిచ్చి పనైనా సరే
బాబా పేరు మీద నేను ఎండిపోయినటువంటి మొక్క పెడతాను, బాబా నీ పేరు మీద పెడుతున్నాను, ఇది చిగురించాలంటే నీ సంకల్పం, నీ విశ్వాసం గొప్పదైతే అది చిగురిస్తుంది. ఈరోజు షిరిడి పరిక్రమ కూడా అంతే. ఈరోజు ఎందుకు తెలుగు వాళ్ళు ప్రతిరోజు కనీసం ఒక 10 మంది ఉంటున్నారు? ఆ యొక్క మహత్తును అనుభవిస్తూ ఉన్నారు. కాబట్టి అటువంటి అనుభవాన్ని ప్రతి ఒక్కరూ పొందాలి. షిరిడీకి చాలామంది అయారాం గయారాములుగా పోతూ ఉంటారు. కానీ ఎవరైతే ఈ షిరిడి పరిక్రమ గురించి విన్నారో అటువంటి తెలుగు భక్తులు చాలామంది ఈరోజు షిరిడి పరిక్రమలో పాల్గొంటున్నారు. కాబట్టి దాని మహత్తును అనుభవించగలుగుతున్నారు. ఈ 13 ఫిబ్రవరికి అంత అద్భుతమైనటువంటి అనుభవాన్ని ఈసారి తెలుగు భక్తులు కొన్ని లక్షల మంది ఈరోజు వచ్చేటువంటి పరిక్రమలో దాన్ని అనుభవించగలగాలి. అటువంటి అద్భుతమైనటువంటి కార్యానికి సాయి టీవీ నడుం బిగించింది. బాబా భక్తులందరికీ తెలుసు, ముఖ్యంగా తెలుగు వారందరికీ తెలుసు కదా, సాయి టీవీ ఏదైనా ఎత్తుకుందంటే, నేను ఈ కొత్త సంవత్సరంలో చెప్పకూడదు కానీ సాయి టీవీ ఒక మంచి ఉద్దేశంతో ఒక గోధుమల అర్పణాన్ని చేస్తే అసలు దాని మహత్వం తెలియదు, దాని విలువ తెలియదు, ఎవరు పడితే వాళ్ళు ప్రారంభించేశారు దాన్ని. ఆ విధంగా దీన్ని తీసుకోండి, ఆ గోధుమల అర్పణాన్ని కాదు, దీన్ని తీసుకోండి. అరే సాయి టీవీ వాళ్ళు పరిక్రమణ చేశారు, మనము కూడా వెళ్ళాలనేటువంటి దీన్ని తీసుకుంటే అనవసరమైనటువంటి దాన్ని కాపీ చేస్తూ ఉంటారు, ఒక వ్యవస్థ చేసేదాన్ని కాపీ చేస్తూ ఉంటారు. రండి, ఇప్పుడు షిరిడి పిలుస్తుంది, మీరు వచ్చి ఆ పరిక్రమలో పాల్గొండి, ఇది అసలైనటువంటిది. చూద్దాం దీనికి ఎంతమంది వస్తారు. ఎందుకంటే మంచి పనికి చాలా తక్కువ మంది వస్తారు. ఏదైనా ఇతరులు చేసేటువంటి దాన్ని అనుసరించి చేయాలనేటువంటిది చాలామంది చేస్తూ ఉంటారనమాట. మీరు అన్నది 100% నిజం. ఇప్పుడు సాయి టీవీ ఒక పని మొదలుపెట్టింది అంటే అది కొన్ని లక్షల మందికి ఉపయోగపడేది, నిస్వార్థంగా చేసేది. మనము ఆర్థికంగా మనం బాధ్యత వహించి చేసే పని ఒక ఛానల్ నిర్వహించడం అంటే. బాబా గారు ఊరికినే ఓ పని అప్పగించరు. ఇదే పని ఏదైతే సాయి టీవీ చేసే పనిని గోధుమలార్పణం పేరు మీద కాపీ కొట్టారో అదేంటంటే వాళ్ళకి వ్యక్తిగతంగా ఆర్థికంగా లబ్ధి కలుగుతుంది కాబట్టి చేస్తారు. అదే మనం సంస్థపరంగా చేసేది దాని ఉద్దేశం వేరే ఉంటుంది. ఇది వ్యక్తులుగా లాభం కాబట్టి అది కాపీ కొట్టడం ఈజీ. సరే, ఈ సంవత్సరంలో ఒక అద్భుతమైనటువంటి ప్రయోగం సాయి టీవీ చేసింది. చాలా మంది అడుగుతూ ఉంటారు, కొత్త సంవత్సరంలో అడిగారు, సార్ కొత్త సంవత్సరంలో కష్టాలు రాకుండా ఉండాలంటే ఏం చేయాలని అడిగారు. రోజు బాబాను చూస్తూ ఉండమ్మా కష్టం రాదు అని అన్నాడు. ఎందుకు అని అడిగారు. ఎందుకనంటే బాబాను చూస్తే నీకు అర్థమవుతుంది, నువ్వు మళ్ళీ బాబా సింహాసనం మీద కూర్చున్నటువంటి దాన్ని చూడొద్దు, బాబా చిరిగిపోయినటువంటి కఫ్ని మీద రాయి మీద కూర్చున్నారు చూసారా, ఆ పోర్చన్ను రోజు చూడమ్మా, మీకు మీ జీవితం ఏందో అర్థమవుతుందని. సాక్షాత్తు పరబ్రహ్మనే చిరుగుపు వస్త్రంతో కూర్చొని ఉన్నాడు, భిక్ష చేస్తూ వారు జీవించారు, వారికంటే నా జీవితం బాగుంది కదా అని చెప్పి తృప్తిగా ఉండమని చెప్తాను. కాబట్టి కొత్త సంవత్సరంలో సాయి బంధువులందరూ కూడా ఒక తృప్తికరమైనటువంటి జీవితాన్ని గడపండి. ఆ తృప్తికరమైనటువంటి జీవితము మనకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ కొత్త సంవత్సరం సందర్భంగా చెప్తున్నాను, చాలామంది ఫోన్లు చేస్తుంటారు సాయి గురుకులం విని, మాకు ఆ కష్టం ఉంది ఈ కష్టం ఉందని. ఒక్కసారి బాబా యొక్క ఆ సస్వరూపాన్ని చూస్తే మన జీవితాలు ఎంత బెటర్గా ఉన్నటువంటి అనిపిస్తుంది. ఎందుకంటే బాబా మాదిరి ఎవరూ కష్టపడలేదు, బాబా మాదిరి ఎవరూ అవమానం పడ్డాడు, కష్టాన్ని పొందారు. బాబా ఈ రోజుకు కూడా నిందలు మోస్తూ ఉన్నారు. అయినా సరే నా లోకం నన్ను నిందిస్తుంది, నేను ఎవరికెందుకు ఏం చేయాలి అని చెప్పి బాబా చేతులు ముడుచుకొని ఈరోజు కూర్చోలేదు. కాబట్టి బాబాను చూడాలి. ఈరోజు చాలామంది బాబా పైన విమర్శలు వస్తున్నాయంటారు కదా, విమర్శల గురించి పెద్ద ఎత్తున దానికి మేమే వారసులమని చెప్పి చాలామంది బయలుదేరుతున్నారు కదా. మరి అన్ని నిందలు పడుతున్నా సరే, అన్ని మాటలు పడుతున్నా సరే, బాబా ఎందుకు వారి యొక్క కృపాధారను, వారి యొక్క అనుగ్రహ ధారను ఎందుకు ఆపలేదు? ఎందుకంటే లోకం పోకడ ఎలా ఉన్నా సరే, నేను నా అవతార ప్రస్థానం చాలా విభిన్నమైనటువంటిది, విశిష్టమైనటువంటిది. నా నామాన్ని తీసుకున్నటువంటి వారు, నన్ను విశ్వసించేటువంటి వారు ఎవరైనా సరే, ఒక్కరున్నా సరే, బాబా అంటారు. నిజానికి ఆ మాట ప్రతి ఒక్కరికి గుర్తుపెట్టుకోవాలి. ఈ బాబా పైన ఎన్ని విమర్శలు వచ్చినా ఏం చేసినా ఒక మాట అంటారు బాబా, నా వద్దకు వచ్చి ఏదీ పొందకుండా వెళ్ళినటువంటి వాడిని ఒక్కరిని చూపెట్టనంటారు. ఈరోజు కొత్త సంవత్సరం సందర్భంగా ఇన్ని లక్షల మంది ఎందుకు వచ్చారు? కాబట్టి బాబా మనకు ఒక అద్భుతమైనటువంటి అవకాశం ఈరోజు జనవరి 1 రోజు ఇచ్చారు. మనం CEO గారి దగ్గర అది లాంచ్ చేసుకొని మళ్ళీ మనం మాట్లాడుకుందాం. आज यहाँ पर साई टीवी तेलुगु के अनिल जी उपस्थित है. इन्होंने शिरडी परिक्रमा के लिए पहली बार एक तेलुगु में गाना बनाया है जो केवल शिरडी परिक्रमा को समर्पित है. तो इस गाने का लॉन्च अभी
आदरणीय श्री गाडीलकर साहब के शुभ हस्तों से होने वाला है। तो मैं अनिल जी को विनती करूंगा कि अनिल जी आप ये कैसे आपको प्रेरणा मिली और क्या हुआ, थोड़ा आप आपकी भाषा में बताएंगे तो वो भाव लोगों तक पहुंचेंगे। షిరిడి మనందరికీ ఎంతో పవిత్రమైన నేల. షిరిడి వచ్చిన భక్తులంతా కూడా మనం బాబాతో ఇంకా ఎక్కువ సమయం గడపాలనుకుంటాం. అలాంటి వాళ్ళందరికీ మనకి చక్కటి అవకాశం బాబాతో ఉండడానికి షిరిడి పరిక్రమణ. ఎప్పుడైతే మన కరోనా మహమ్మారి మనందరినీ ఒక భయభ్రాంతులకు గురి చేసిందో అలాంటి వేళ్లలో షిరిడి గ్రీన్ అండ్ క్లీన్ షిరిడి ఫౌండేషన్ వారు షిరిడి పరిక్రమణ అనే ఒక కార్యక్రమాన్ని ప్రారంభించారు. గత 6 సంవత్సరాలుగా కూడా ప్రతిరోజు నిత్య నియమంగా షిరిడి పరిక్రమణ కార్యక్రమం జరుగుతూ ఉంది. అయితే రోజు జరిగే ఈ కార్యక్రమాన్ని ఫిబ్రవరి 13వ తేదీ ప్రతి సంవత్సరం కూడా అంగరంగ వైభవంగా నిర్వహిస్తూ వస్తున్నారు. అయితే మన వరకు చాలా మందికి తెలిసింది తక్కువ. మన బాధ్యతగా సాయి టీవీ ద్వారా గడిచిన ఏడాది 2025 ఫిబ్రవరి కార్యక్రమాన్ని మనం బాగా భక్తుల్లోకి తీసుకెళ్ళడం జరిగింది. సాయి టీవీలో చూసి అనేక మంది భక్తులు ఆ కార్యక్రమానికి షిరిడి పరిక్రమ కార్యక్రమానికి 2025 ఫిబ్రవరిలో అనేక మంది వచ్చి పాల్గొని ఆనందించారు, బాబా ఆశీస్సుల్ని పొందారు. అలాగే 2026 ఫిబ్రవరి 13వ తేదీ కూడా షిరిడి పరిక్రమ ఉత్సవం చాలా గొప్పగా జరగనుంది. దానికి సంబంధించి ఈరోజు మనకి షిరిడి సంస్థాన్ సిఇఓ శ్రీ గోరక్ష గాడీల్కర్ గారు, అలాగే గ్రీన్ అండ్ క్లీన్ షిరిడి ఫౌండేషన్ ప్రెసిడెంట్ శ్రీ అజిత్ పారక్ గారు, అలాగే గ్రీన్ అండ్ క్లీన్ షిరిడి ఫౌండేషన్ సభ్యులందరూ కూడా ఈరోజు షిరిడి సంస్థానంలోని ఇక్కడ సమావేశం అవడం జరిగింది. ఈ షిరిడి పరిక్రమణ కార్యక్రమాన్ని, ఈ బాధ్యతని మన తెలుగు సాయి భక్తులందరికీ మరింత చేరువ చేయడంలో బాధ్యత మన సాయి టీవీ భుజాలపైన పెట్టారు. మనందరి కోసం సాయి టీవీ బాబా భక్తిని పెంచే మార్గంలో చాలా సులువుగా బాబాని 100 మాటల్లో 1000 గంటల్లో చెప్పలేని ప్రేమని ఒక్క పాట ద్వారా అందించడంలో సిద్ధహస్తులైన మన అనిల్ కుమార్ గారు ఎప్పట్లాగానే మొట్టమొదటిసారిగా మనం సాయి టీవీ ద్వారా ఏది చేసినా మొట్టమొదటిసారిగా ఉంటుంది. అలా షిరిడి పరిక్రమణ గురించి చాలా చక్కటి పాటను, ఒక ప్రత్యేక గీతాన్ని రూపొందించారు. అది ఈరోజు మనం సంస్థాన్ సిఇఓ గారి చేతుల మీదుగా ఆవిష్కరింపచేసుకుందాం. चल चलो चल चल चलो चल साई भक्त लोकमा शिरिडी नगरी पिल्लुस्तोंदी परिक्रमणकु शिरिडी परिक्रमणकु कदम तొక్కుతూ కదిలిపోదమా తరలిపోదమా शिरिडी परिक्रमणकु चलो चल चल चलो चल चलो चल चल चलो चल సాయి భక్త జన సందోహం మహాకుంభ మేళానే తలపించను షిరిడి పరిక్రమణకు చల్ చలో చల్ చల్ చలో చల్ సాయి భక్త లోకమా షిరిడి నగరి పిల్లుస్తోంది పరిక్రమణకు షిరిడి పరిక్రమణకు చల్ చలో చల్ చల్ చలో చల్ సాయి భక్త లోకమా షిరిడి నగరి పిల్లుస్తోంది పరిక్రమణకు షిరిడి పరిక్రమణకు కదం తొక్కుతూ కదిలిపోదమా తరలిపోదమా షిరిడి పరిక్రమణకు చలలో చల్ చల్ చలో చల్ చలలో చల్ చల్ చలో చల్ కాశ్మీరు నుండి కన్యాకుమారి వరకు వికసించిన సాయి ప్రేమ వైభవమే షిరిడి పరిక్రమణకు దేశ దేశాల నుండి తరలి వచ్చిన సాయిని బిడ్డల విశ్వాస ప్రతీక చల్ చలో చల్ చల్ చలో చల్ సాయి భక్త లోకమా షిరిడి నగరి పిల్లుస్తోంది పరిక్రమణకు
షిరిడి పరిక్రమణకు పదం తొక్కుతూ కదిలిపోదమా తరలిపోదమా షిరిడి పరిక్రమణకు చలలో చల్ చల్ చలో చల్ చలలో చల్ చల్ చలో చల్ భక్తలోకమా సాయి నామ ఘోష నింగినంటగా భక్త హృదయాలను ఉప్పొంగించే షిరిడి పరిక్రమణకు భక్త జన ఆనందపు సయ్యాటతో పుడమి తల్లి పులకించగ కదిలొచ్చేను షిరిడి పరిక్రమణకు సాయి మహిమకు తనువు తాకగా సాయితో కలిసి సాగే మహాసంబరం చల్ చలో చల్ చల్ చలో చల్ సాయి భక్తలోకమా షిరిడి నగరి పిలుస్తోంది పరిక్రమణకు షిరిడి పరిక్రమణకు పదం తొక్కుతూ కదిలిపోదమా తరలిపోదమా షిరిడి పరిక్రమణకు చలలో చల్ చల్ చలో చల్ చలలో చల్ చల్ చలో చల్ साई परिक्रमा 13 फरवरी 2026 को जो परिक्रमा होने वाली है उसका सॉन्ग जो है आज यहाँ रिलीज हुआ है। साई टीवी के अनिल जी और साई वाहिनी हाँ अपने बहुत अच्छा सॉन्ग जो है वो यहाँ बनाया है। उसमें सब जो है ये परिक्रमा उसका महत्व जो है वो सब दिया है। शिरडी में भी जो है श्री साई बाबा संस्थान शिरडी और ग्रीन एंड क्लीन शिरडी इनकी तरफ से ये परिक्रमा की जो है पूरी व्यवस्था जो है अभी नियोजन अभी से शुरू हो गया है। मैं आपके माध्यम से सभी साई भक्तों को इस परिक्रमा में आप आइए सहभागी हो जाइए और बाबा के जो आशीर्वाद जो है वो पाइए ऐसा मैं आपको आप सभी को जो है आपके माध्यम से सादर निमंत्रित करता हूँ। साई टीवी के माध्यम से आप जो है बाबा के कार्य का प्रचार और प्रसार कर रहे हैं तो तेलुगु में जो है तो बाबा के आशीर्वाद जो है आपके ऊपर हमेशा रहे यही मैं श्री साई बाबा के चरण में प्रार्थना करता हूँ। परिक्रमा का जो प्लानिंग जो है ये उद्घोषणा उसका प्लानिंग उसकी मीटिंग जो है वो 10 जनवरी को जो है वो 5:30 बजे जो है वो रखी है। तो हमने सभी साई टेम्पल को जो है आज इनविटेशन भेज रहा हूँ। सभी साई टेम्पल के जो ट्रस्टी जो है वो भी इसमें जुड़ जा सकते हैं और सभी साई भक्त भी जो है हर एक मंदिर जो है अपना अपना वहाँ LED स्क्रीन लगाया तो सभी साई डिवोटीज भी जो है वो प्रोग्राम में जो है वो ज्वाइन हो सकते हैं ताकि सबको जो है ये साई परिक्रमा के बारे में मालूम हो जाएगा और सबको इनविटेशन भी जो है संस्थान की तरफ से और ग्रीन एंड क्लीन शिरडी की तरफ से जाएगा। उसी प्रोग्राम में जो है हम साई स्तवन मंजरी जो है उसका सामूहिक पठन होगा। हम भी यहाँ से पठन करेंगे और पूरे देश के जो साई टेम्पल्स जो इसमें कनेक्ट होंगे वो भी जो है वहाँ साई स्तवन मंजरी का पठन करेंगे। तो एक बड़ा प्रोग्राम जो है उस दिन 10 जनवरी को होने वाला है। तो आप सब इस प्रोग्राम में ज्वाइन हो जाइए इसका मैं सादर निमंत्रण देता हूँ। सभी साई भक्तों को नए साल की बहुत बहुत हार्दिक बधाई शुभकामनाएं। साई के इस दरबार से आप सभी साई भक्तों का नया साल बहुत ही आनंदमय हो ऐसी मैं आशा व्यक्त करता हूं। आज शिरडी में एक अद्भुत ऐसी चीज़ साई टीवी तेलुगु के द्वारा की गई। शिरडी परिक्रमा 2026 के लिए साई टीवी तेलुगु की ओर से यहाँ एक बहुत ही सुंदर ऐसा साई भजन जो सभी साई भक्तों को शिरडी के लिए आमंत्रित करता है, ऐसे साई भजन
श्री साई बाबा संस्थान के मुख्य कार्यकारी अधिकारी श्री गोरक्ष जी गाडिलकर, इनके कर कमलों द्वारा आज यहाँ पर मंदिर परिसर में लॉन्च किया गया। बहुत ही अच्छा यह साई भक्ति का सॉन्ग, यह साई भक्ति का गाना आप साई भक्तों के लिए दिया है। सभी साई भक्तों को मैं शिरडी परिक्रमा 2026 के लिए 13 फरवरी को, जो सवेरे 5:30 बजे श्री खंडोबा मंदिर से शुरू होकर यह 14 किलोमीटर की परिक्रमा है, उसके लिए मैं सभी शिरडी वासियों की तरफ से और ग्रीन एंड क्लीन शिरडी फाउंडेशन की ओर से आपको सादर आमंत्रित करता हूँ। यह गाना जो सॉन्ग है बहुत ही अच्छी तरह से, हालांकि हमें यह तेलुगु लैंग्वेज समझ में नहीं आती, पर इसके बीट्स इतने सुंदर है कि जो आपको ज़रूर शिरडी लेके आएंगे। मैं सभी साई भक्तों को शिरडी आने का न्योता देता हूँ। इसी प्रकार सभी ग्लोबली विश्व शांति के लिए साई स्तवन मंजरी का पाठ श्री साई बाबा संस्थान विश्वस्त व्यवस्था और ग्रीन एंड क्लीन शिरडी फाउंडेशन और शिरडी ग्रामवासियों की ओर से किया जा रहा है। यह एक झूम मीटिंग के द्वारा 10 जनवरी को श्री साई बाबा सांस्कृतिक हॉल है, वहाँ पर यह एक साई दरबार सजाया जाएगा और बहुत ही आध्यात्मिक तरीकों से वहाँ पे स्तवन मंजरी का सामुदायिक पाठ, जो आप अपने मंदिर में भी बैठकर अपने घर पे यूट्यूब पर और ये साई टीवी पर भी आप इसका लाइव प्रसारण देख सकते हो। तो इस विश्व शांति के लिए इस एक अनोखे उपक्रम में आप भी आइए और साई ऊर्जा का अनुभव कीजिए। ओम शांति। चल चलो चल चल चलो चल साई भक्त लोकमा शिरिडी नगरी पिल्लुस्तोंदी परिक्रमणकु शिरिडी परिक्रमणकु। ఇది ఈరోజు సాయి గురుకులం మన నూతన సంవత్సరం సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం. ఎప్పటిలాగానే గత కొన్ని సంవత్సరాలుగా మీరు సాయి గురుకులాన్ని చూస్తూ బాబా పట్ల మరింత ప్రేమను పెంచుకున్నట్లే ఈ నూతన సంవత్సరం నుంచి ప్రతి ఒక్కళ్ళు ఎవరికి వారు బాబా పట్ల మరింత ప్రేమను పెంచుకోవడానికి, నిలుపుకోవడానికి, పెంపొందించుకోవడానికి కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే బాబా పట్ల ప్రేమ ఎలా పెరుగుతూ వస్తుందో ఒక పక్క నుంచి భక్తుల ధైర్యాన్ని దెబ్బతీసేందుకు ప్రయత్నాలు కూడా అంత గట్టిగా జరుగుతున్నాయి. దీని నుంచి మనల్ని బయటపడేసేది బాబా పట్ల మన ప్రేమ ఒకటే సరిపోదు, వారి సచ్చరిత్ర పారాయణ, మన విఘ్నత కూడా మనకి అవసరం. అంచేత ప్రతి ఒక్కళ్ళు కూడా వీలైనంత వరకు సచ్చరిత్ర పారాయణ చేయడానికి ప్రయత్నించండి. మన అనుభవానికి మనం కట్టుబడి ఉండాలే తప్ప ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేస్తే మనం బాబా భక్తులు కాలేదు, అలాగే బయట నుంచి ఎవరో ఇన్ఫ్లుయెన్స్ చేస్తే మనము మన ప్రియమైన బాబా గారిని వదిలేసేంత బలహీనము కాదు. మనతో పాటు బాబాని నమ్మే మన ఆత్మీయ సాయి బిడ్డలందరికీ కూడా మనం బాబా గారి గురించి చెప్పగలిగేంత విశ్వాసాన్ని మనలో మనం పెంపొందించుకోవడానికి సాయి సచ్చరిత్ర ఎంతగానో ఉపయోగపడుతుంది. సచ్చరిత్ర పారాయణ చేసే అవకాశం లేని వారికి సాయి టీవీ అలాగే సాయి గురుకులం తోడ్పాటు ఎలాగూ ఉంటుంది. 2026 నూతన సంవత్సరం మరింత మనకి బాబా పట్ల విశ్వాసాన్ని, ప్రేమను కలిగించి మనల్ని బాబా మార్గంలో నడిపించడానికి మనందరికీ సహకరించాలని బాబా వారిని ప్రార్థిస్తూ భక్తులందరికీ ఓం సాయిరామ్. चल चलो चल चल चलो चल साई भक्त लोकमा शिरिडी नगरी पिल्लुस्तोंदी परिक्रमणकु शिरिडी परिक्रमणकु कदम तొక్కుతూ కదిలిపోదమా తరలిపోదమా शिरिडी परिक्रमणकु चलो चल चल चलो चल चलो चल चल चलो चल साई भक्त जन संदोहं महाकुंभ मेळाने तलपिंचनु शिरिडी परिक्रमणकु चल चलो चल चल चलो चल साई भक्त लोकमा शिरिडी नगरी पिल्लुस्तोंदी परिक्रमणकु शिरिडी परिक्रमणकु चल चलो चल चल चलो चल साई भक्त लोकमा शिरिडी नगरी पिल्लुस्तोंदी परिक्रमणकु शिरिडी परिक्रमणकु कदम तొక్కుతూ కదిలిపోదమా తరలిపోదమా शिरिडी परिक्रमणकु चलो चल चल चलो चल
చలలో చల్ చల్ చలో చల్ మహమ్మారి నుండి కాపాడిన తీరు సాయి మహిమకు ఇదే నిదర్శనమే షిరిడి పరిక్రమణకు కాశ్మీరు నుండి కన్యాకుమారి వరకు వికసించిన సాయి ప్రేమ వైభవమే షిరిడి పరిక్రమణకు దేశ దేశాల నుండి తరలి వచ్చిన సాయిని బిడ్డల విశ్వాస ప్రతీక చల్ చలో చల్ చల్ చలో చల్ సాయి భక్తలోకమా షిరిడి నగరి పిలుస్తోంది పరిక్రమణకు షిరిడి పరిక్రమణకు పదం తొక్కుతూ కదిలిపోదమా తరలిపోదమా షిరిడి పరిక్రమణకు చలలో చల్ చల్ చలో చల్ చలలో చల్ చల్ చలో చల్ భక్తలోకమా సాయి నామ ఘోష నింగినంటగా భక్త హృదయాలను ఉప్పొంగించే షిరిడి పరిక్రమణకు భక్త జన ఆనందపు సయ్యాటతో పుడమి తల్లి పులకించగా కదిలొచ్చేను షిరిడి పరిక్రమణకు సాయి మహిమకు తనువు తాకగా సాయితో కలిసి సాగే మహాసంబరం చల్ చలో చల్ చల్ చలో చల్ సాయి భక్తలోకమా షిరిడి నగరి పిలుస్తోంది పరిక్రమణకు షిరిడి పరిక్రమణకు పదం తొక్కుతూ కదిలిపోదమా తరలిపోదమా షిరిడి పరిక్రమణకు చలలో చల్ చల్ చలో చల్ చలలో చల్ చల్ చలో చల్ సాయి గురుకులం సత్సంగ మందిర భూదాన సేవ భవిష్యత్ తరానికి సాయి అమృత ధారను అందించే సాయి సత్సంగ మందిర నిర్మాణం. సాయి గురుకులం ప్రపంచంలోనే తొలి సాయి సత్సంగ పాఠశాల. సాయి తత్వ మాధుర్యాన్ని 10 ఏళ్లుగా భక్తలోకానికి అందిస్తున్న సాయి టీవీ తలపెట్టిన మహాపుణ్య కార్యం. సాయి గురుకులం సత్సంగ మందిర భూదాన సేవలో భాగస్వాములై భవిష్యత్ తరానికి సాయి ప్రేమను అందించండి. భూదాన సేవా దక్షిణ 1 చదరపు గజానికి 35,000, అరగజానికి 17,500, 3 చదరపు అడుగులకు 11,000, కనీస దక్షిణ 5,116 చెల్లించి భవిష్యత్ సాయి తత్వ సంపదను అందించే ఈ మహాయజ్ఞంలో భాగస్వాములవ్వండి. భూదాన సేవా దక్షిణను ఆన్లైన్ ద్వారా 9001008429 లేదా 9848614440 నెంబర్లకు సమర్పించండి. వివరాల కోసం సాయి గురుకులం సాయి టీవీ హైదరాబాద్ 9010084299 లేదా 9848614440 నెంబర్లలో సంప్రదించండి. శిక్షణే తప్ప శిక్షలు లేని శరణాగతి సౌదం